కీర్తనలు 41వ కీర్తన అందరం కలిసి చదువుకున్నాము. 40. సర్వజనులారా ఆలకించుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్వ వివేకమును గూర్చినదై ఉండును. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. స్వతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కీర్తన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.